చూసిన తర్వాత డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. మీడియా ఈ సమయంలో మేము జీ గ్రూప్ అన్నది సుభాష్ చంద్ర గారు ఒక ఏమంటారు వసుదైక కుటుంబం. ఆయన 93లోనే దూరదర్శన్ తర్వాత తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్. దేశ సమగ్రత కోసం ఆయన దాన్ని పెట్టారు. డెఫినెట్గా దేశ సమగ్రత కోసం చివరి నిమిషం వరకు జీటీవీ ఫైట్ చేస్తుంది. ఈ దేశాన్ని ముక్కలవడాన్ని సహించదు. దేశం ముక్కలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఈ సమయంలో మీరు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? మార్వాడీస్ గో బ్యాక్ వ్యతిరేకంగా మీరు తెలంగాణకు వ్యతిరేకం అన్నారు. తెలుసు. ఇప్పుడు ఈ చర్చలో జాయిన్ అయిన సంగప్ప గారు నేను కలిసి ఢిల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని మీరు 2011-12 యూట్యూబ్లో వీడియోలు చూసుకోండి. ఢిల్లీలో ఎన్ని వీడియోస్ ఉంటాయో. భారత్ తెలంగాణ ఉద్యమం లేడా? అప్పట్లో నెంబర్ 1 ఛానల్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈజ్ ప్రో యాంటీ తెలంగాణ అంటే దాన్ని వదులుకొని కొత్త ఛానల్లో జాయిన్ అయ్యాం. మేమిద్దరం కలిసి పనిచేశాను, నేను సంగప్ప గారు. ఆ తర్వాత అదే ఛానల్ నెంబర్ 1 అయింది తెలంగాణలో. ఆ విషయం అందరూ తెలుసు. ఇది చేస్తే తెలంగాణ 2011 ఇప్పుడు జనరేషన్ తెలియదు కానీ 11-12లో చూడండి. ఢిల్లీలో మా ఇద్దరు వీడియోస్ ఉంటాయి, హైదరాబాద్లో సంగప్ప గారి వీడియోస్ ఉంటాయి, ఢిల్లీలో నార్త్ బ్లాక్లో సౌత్ బ్లాక్లో ప్రధానమంత్రి కార్యాలయంలో మేము అప్పుడు ఆంధ్ర సపోర్ట్ చేస్తుంది, సమైక్యాంధ్రం సపోర్ట్ చేస్తుందని నెంబర్ 1 ఛానల్ వదిలిపెట్టి మా మేనేజ్మెంట్ అనుకూలంగా లేదు, నేనేమో తెలంగాణవాదిని, మేనేజ్మెంట్ ఏమో సమైక్యవాదం, నేను న్యాయం చేయలేనని చెప్పి తెలంగాణవాదం నెంబర్ 1 ఛానల్ వదిలిపెట్టుకుని అప్పట్లో పెద్ద సాక్రిఫైస్ అయ్యి నువ్వు ఎందుకు నెంబర్ 1 ఛానల్ వదిలిపెట్టుకున్నావు? అటువంటి ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణకి వ్యతిరేకం కాదు. ఫస్ట్ నేషన్ ఫస్ట్. రెండోది ఆంధ్ర సంబంధించి అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు సపోర్ట్ చేశారంటే తెలంగాణ ఉద్యమం దేశ సమగ్రతకు వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది ఆర్టికల్ 1 ప్రకారం సాధ్యం. కానీ రాజ్యాంగంలో ఎవరిని బిజినెస్ నువ్వు ఇక్కడ చేయొద్దు అనే హక్కు నీకు లేదు. రాజ్యాంగంలో ఒక రాష్ట్రం నుంచి నువ్వు తరిమి కొడతా అనడానికి లేదు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అన్నది అది రాజ్యాంగంలో పొందుపరిచారు ఆర్టికల్ 371Dలో. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని అడగండి. అంతే తప్ప మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి హక్కు లేదు, మిమ్మల్ని వెళ్ళగొడతాం, నార్త్ ఇండియా గో బ్యాక్, సౌత్ ఇండియా గో బ్యాక్, మేము ప్రత్యేక దేశం చేస్తామంటే ఇదేం మళ్ళా పెరియార్ మాట్లాడినట్టు తమిళనాడులో మాట్లాడినట్టు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మాట్లాడతామంటే. ఎందుకంటే నిజాం నుంచి అప్పుడు మరి ప్రత్యేక దేశం ఉంటే నిజాం అదే కదా అంది పాకిస్తాన్కో లేకపోతే ప్రత్యేక దేశం చేస్తా అన్నాడు కదా, అందుకోసమే కదా మనం బయటకు వచ్చింది. ప్రత్యేక దేశంగానే ఉండేది కదా మళ్ళా. అయితే ఇక్కడ సిఏ సంబంధించినటువంటి వీడియోస్ లో అన్న ఒకటి గమనించాలి.